అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామంది కామెంట్స్‌లో గానీ, ఫోన్ చేసి గానీ అడుగుతున్నారు. మరి కల్కి భగవానుడు ఎక్కడొచ్చిండు? ఎప్పుడు వస్తాడు? ఎన్ని రోజుల తర్వాత ప్రకటించబడతాడు? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆల్రెడీ భగవంతుడు వచ్చేసాడు. ఆ! భూమి మీద తిరుగుతుండు. ఆయన యుగము మార్పు చేస్తుండు. ప్రతి ఒక్కరికి శిక్ష ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. అది ప్రజలకు తెలుస్తలేదు. భగవంతుడు వచ్చేసిండు. కల్కి భగవానుడు వచ్చేసిండు. అయితే చాలా మందికి డౌట్స్. అరే ఎక్కడొచ్చిండు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇంకా అంతా అలానే ఉంది కదా, ఏం మార్పు చెందుతలేదు అనుకుంటున్నారు. కాదు, మార్పు చెందుతుంది. భగవంతుడు వచ్చేసిండు. భగవంతుడు భూమి మీద తిరుగుతున్నాడు. అయితే నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ స్టోరీని బట్టి మరి ఇందులో నీతి ఎంత ఉంది, అసలు ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని నాకు తెలియజేయండి. అయితే స్టోరీ ఏంటిదంటే, ఈ కలియుగములో భగవంతుడు సీక్రెట్ ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ మనుష్య రూపంలోనే వస్తాడు. కానీ ధనవంతుడిలాగా వస్తాడా, పేదోనిలాగా వస్తాడా, బాగా బిజినెస్ మ్యానా, లేకపోతే ఇంకెట్లున్నాడు, ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఎట్లున్నాడు. నేను ఈ స్టోరీ చెప్పిన తర్వాత, ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. ఇది ఏంటిదంటే, అసలు భగవంతుడు ఏ రూపంలో వస్తున్నాడు, భూమి మీదకి వచ్చిండు అనేది తెలుసుకోండి. ఇప్పుడు ఒక ఊర్లో, ఒక పట్టణంలో ఒక గురువు గారు ఉన్నాడు. ఆ గురువు గారు అంటే అందరికీ గౌరవమే. అందరూ ఆ గురువు ఏమి చెప్తే అది వింటారు అన్నమాట. సో ఆ గురువు ఒకరోజు అందరిని పిలిచింది. అయ్యలారా, ఒక మాట వినండి. ఇగో ఈ నెల 5వ తారీఖు భగవంతుడు భూమి మీదకి వస్తున్నాడు. మరి ఎవరింటికి వస్తాడో తెలియదు. ఎవరైతే నన్ను చేర్చుకుంటారో వాళ్ళ ఇంటికి నేను పోతా. నువ్వు చెప్పు అందరికీ, నీ నీ యొక్క ఊర్లో, ఆ యొక్క పట్టణంలో నువ్వు ప్రకటించు భగవంతుడు వస్తుండని అని ఒక డేట్ చెప్పిండు. మామూలుగా 5వ తారీఖు వస్తున్నాడు అని. ఇక అందరు పరిశాన్ అయిపోయాడు. ఏంటి, సాక్షాత్తు దేవుడే భూమి మీదకి వస్తుండు, ఎవరింటికి వస్తాడో తెలియదా అని అందరు పరిశాన్ అయిపోయారు ఒకటేసారి. అరే అట్లయితే నా ఇంటికి వస్తాడు, నా ఇంటికి వస్తాడు. ప్రతి ఒక్కరు, నీ ఇంటికి ఎందుకు వస్తాడు, నా ఇంటికి వస్తాడని ఒకడు, నీ ఇంటికి అసలు రాడు, నా ఇంటికే వస్తాడు. అసలు నువ్వు ఏం పెడతావు దేవునికి, నీ ఇంటికి ఎందుకు వస్తాడని ఒకడు, నా దగ్గర ఏసీ ఉన్నది, పెద్ద బంగళా ఉన్నదని ఇంకొకడు. ఇట్లా వాదనలు పెట్టుకుంటున్నారు ఊరంతా. నీ ఇంటికి రాడంటే నీ ఇంటికి రాడు. సరే, చాలా మంది ఇండ్లకు పెయింటింగ్ వేపిస్తున్నారు. ఇక గురూజీ చెప్పిండు భగవంతుడు భూమి మీదకి వస్తుండట, ఎవరింటికి వస్తాడో తెలియదు. ఆ వచ్చిన వాడు ధన్యుడు, వాడు సత్యయుగంలోకి వెళ్ళిపోతాడు. చలో, అందరింటికి వెళ్ళిపోయారు గురూజీ చెప్పినాక. ఇక ఒకడు ఇంటికి పెయింట్ వేపిస్తున్నాడు, ఒకడు డబుల్ ఫ్లోర్ కట్టిస్తున్నాడు, ఇంకొకరేమో దేవుడు వస్తే ఎట్లుండాలి, నా ఇంట్లో ఎక్కడ బాత్రూంలో కూడా ఏసీ ఉండాలి, ఏసీ పెట్టిచ్చేసిండు. ఇంకొకరు కొత్త సోఫాలు సెట్లు కొనుక్కొచ్చారు. అరే దేవుడు వస్తే మంచిగా కొత్తగా ఉండాలా సీట్లు, సోఫా సెట్లు కొన్నాడు.
అట్లా ఎవ్వరికి తోచింది వాళ్ళ వాళ్ళ స్తోమతి ప్రకారం పట్టణం అంతా అలర్ట్ అయిపోయారు. ఇక టైం దగ్గరకు వస్తుంది. ఇక అందరు కలిసి ఆ ఊరంతా డెకరేట్ చేస్తున్నారు. మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టించారు. ఆ స్ట్రీట్ లైట్స్ పెట్టించారు, తర్వాత డెకరేషన్ లైట్స్ పెట్టించారు. ఆ ఊరి గ్రామానికి వచ్చే ఆ రోడ్ల మొత్తం కార్పెట్ వేయించారు. ఇక చూడు, భగవంతుడు నా ఇంటికి వస్తాడంటే నా ఇంటికి వస్తాడు. అయితే చాలా మంది వాళ్ళ వాళ్ళ స్తోమతి ప్రకారము దేవునికి నేను ఇది వండాలా, అది వండాలా, ఈ పలహారం చేయాలా, ఈ లడ్లు పెట్టాలా, ఈ స్వీట్లు పెట్టాలి. ఇక ఎవరు ఆలోచనలు వాందే ఏంటంటే భగవంతుడు వచ్చేస్తుండు. ఇక గురువు గారు చెప్పిన సమయం వచ్చేసింది. 5వ తారీఖు అయిపోయింది. 4వ తారీఖు 12 గంటలకే అందరు లేచిపోయారు. ఇక ఎవరు భగవంతుడు నా ఇంటికి వస్తాడు, దేవుడు వస్తుండు నా ఇంటికి. ఎవరు కలలలో వాళ్ళే ఉన్నారు, ఎవరు ధ్యాసల వాళ్ళే ఉన్నారు. పొద్దుగాల లేచారు, పూజలు చేసుకున్నారు, స్నానాలు చేసారు, అన్నీ అయిపోయినాయి. ఈరోజు భగవంతుడు వస్తుండు, మొత్తం డెకరేషన్ చేసేసారు. ఇగో ఒక ఆయన అయితే రోడ్డు మీదకి వెళ్ళి ఇంటి దాకా రెడ్ కార్పెట్ వేయించిండు. దేవుడు భూమి లేక భూమి మీదకి వస్తున్నాడు. నా ఇంటికి ఆయన పాదము మట్టిలో పడకూడదు. రోడ్డు నుంచి నా ఇంటికే చక్కగా వస్తాడు, ఎందుకంటే నా ఇల్లు మొత్తం కార్పెట్తో వేసేసిన. ఇంకొక ఆయన అయితే మొత్తం రోడ్ అంతా పువ్వులు చలిపించాడు. ఇంకొకటి అట్లా ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు. ఇక పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తున్నారు, దేవుడు వస్తాడు మా ఊరికే. ఇక అంత లోపల ఈ అడుక్కునేటోళ్ళు కొంతమంది వచ్చారు. అయ్యా, మీ ఊర్లో ఏం జరుగుతుంది గింత సడన్గా? ఇన్ని పలహారాలు వండుతున్నారు, ఇంత వాసనలు వస్తున్నాయి, ఏందయ్యా, మరి మాకు కొంచెం ఏమైనా పెడతారా? లే మీరు అసలు ఇప్పుడు రానే రావద్దు. అడుకునేటోళ్ళకి చెప్తున్నారు వాళ్ళు. ఇగో దేవుడు వస్తున్నాడు, దేవుడు వచ్చి తినిపోయినాక ఇక మీకు ఇష్టం, మీరు అప్పటిదాకా ఆడ కూర్చోండి. అరే అందరు పరిశాన్. అరే ఏంది వీళ్ళ ఊరికి అడుకునేటోళ్ళు కూడా పరిశాని. అరే వీళ్ళ ఊరికి దేవుడు వస్తుండా, ఎవరు చెప్పారు? ఇంకా కొంతమంది అవతల ఊరోళ్ళు వచ్చారు, వాళ్ళు అడిగారు, అరే ఏమవుతుందా మీ ఊర్లో? దేవుడు వస్తుండు మా ఇంటికి అని వీళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేసి, అరే మొత్తం పరిశానేగా. 10 అయింది, 11 అయింది, 12 అవుతుంది. దేవుడు ఇప్పుడు వస్తాడేమో. అందరూ ఆ ఊర్లో పొలిమేర దాకా బండ్లు పంపించి, ఏసీ కార్లు పంపించి, మరి దేవుడు ఎడికెళ్ళొస్తాడో తెలియదు, ఎట్లా వస్తాడో తెలియదు. మనిషి రూపంగా అయితే వస్తాడని చెప్పిండు గురూజీ, మరి ఏ దారిలోకి వెళ్ళి వస్తాడో తెలియదని అందరూ ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఒక హంగామా కాదు. దేవుడు వస్తే మా ఇంటికి టక్కున తీసుకపోవాలని నేను చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏంది 12 అవుతుంది ఇంకా రాలేదు దేవుడు. పలహారాలు అయితేనే, వెజ్ బిర్యానీలు, ఇక లెక్కలేనన్ని వంటలు చేసిర్రు అనుకోరాదండి. ఇక అసలు గిన్ని రకాల వంటలు ఉంటాయా అని కూడా ఎవరికి తెలియదు, గన్ని చేసిర్రు. మొత్తం గుమగుమ వాసనలు ఆ పట్టణంలోకి వెళ్ళి, ఆ ఊర్లోకి వెళ్ళి ఘోరమైన వాసనలు. అందరికి ఆకలి అవుతుంది, తినేటోళ్ళు తింటున్నారు, దేవుడు వస్తారని ఎదురు చూస్తున్నారు, పూజలు చేసేటోళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిగా అలర్ట్లో ఉన్నారు. దేవుడు మా ఇంటికి వస్తాడంటే మా ఇంటికి వస్తాడు. ఇక సాయంత్రం అయ్యింది, ఇంకా రాకపోయా దేవుడు. గురూజీ అబద్ధం చెప్పిండు అయ్యింది అని కొంతమంది. అరే గురూజీ అబద్ధం చెప్పాడని ఇంకో కొంతమంది.
సరే, సాయంత్రం అయింది, మొత్తం లైటింగ్ లేచిర్రు, మొత్తం హడావుడి నడుస్తుంది, పట్టణం అంతా మెరిసిపోతున్నది దగదగ. ఇక దేవుడు వస్తాడు అని చూస్తా ఉన్నారు. రాత్రి అయిపోయింది, నిద్రలు వస్తున్నాయి, అందరు తిన్నారు, పండుకున్నారు. పొద్దుగా లేచేసరికి అందరు మాట్లాడుకుంటే నీ ఇంటికి వచ్చిండా, నీ ఇంటికి వచ్చిండా, నీ ఇంటికి వచ్చి ఎవరింటికి రాలే. అగో, మనిషి రూపంలో దేవుడు వస్తా అని చెప్పిండు. అయితే ఈ గురూజీ తప్పు చెప్పిండు, ఈ గురూజీ కరెక్ట్ కాదు. కొంతమంది కొట్లాటకు ఎగబడుతున్నారు, కొంతమంది గురూజీ మీద అబండాలు వేస్తున్నారు, తిరుతున్నారు. ఏం గురూజీ అయ్యా, నువ్వు గిట్లెదుకు చేసినావు, గిట్ల మోసం చేసినావు మమ్మల్ని, మా ఎన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి, అందరు గురూజీ ఇంటికి వచ్చారు, అందరు గురూజీ ఇంటికి వచ్చి లొల్లి చేస్తున్నారు. అరే ఏమైంది భయ్యా మీకు? నేను ఏం చెప్పినా, భగవంతుడు మనిషి రూపంలో వస్తాడని చెప్పినా, వచ్చిండు భగవంతుడు. రాత్రి నాకు వచ్చి చెప్పిండు, నేను వచ్చినా ఒక మనిషిని కలిసినా. గురువు మాట ఎవరు వింటలేరు, ఎవరింటికి రాలే, ఎవరింటికి రాలే. గట్లెట్లా అబద్ధం చెప్పినావు గురూజీ, మా ఎన్ని పైసలు వేస్ట్ అయిపోయినాయి, అనవసరంగా ఏసీలు కొన్నా, బాత్రూంలో కూడా ఏసీలు పెట్టించిన అని ఒకరు, నేను పూల కార్పెట్ వేయించిన అని ఒకరు, నేను కొత్త సోఫా కొన్నా అని ఒకరు, నేను 100కు పైగా వంటలు చేయించిన అని ఒకరు. ఇక క్లాసు గురూజీనితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక అందరు లేదు గురూజీ అన్నాడు. లేదు 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 ఒకరింటికి వచ్చిండు, దేవుడు వచ్చి నాకు చెప్పిండు. వాళ్ళు ఎవరు ఉన్నారో ముందుకొచ్చి దయచేసి చెప్పాలా, మీ ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా నాకు చెప్పండి, నేను వాళ్ళు దేవుడో కాదో చెప్తా. అంతలోపల చివరి నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చిండు. గురూజీ మరి దేవుడైతే రాలే, కానీ రాత్రి వర్షం పడుతుంటే ఒక వ్యక్తి పాపం అడక తినట్టాడు అనుకుంటా, బట్టలు కూడా సరిగా లేవు, ఒక రొట్టె ఉంటే ఇస్తావా అయ్యా అని దండం పెట్టిండు. మరి నేనన్నా, వర్షం పడుతుందయ్యా, మరి మా ఇంట్లో జాగలేదు, ఇక ఈ మూలకు వండుకో, ఈ రొట్టె తిను, 2 ఉన్నాయి, నేను ఒకటి తింటా, నువ్వు ఒకటి తిను, ఇక మూలకు వండుకో అని చెప్పినయ్యా. మరి తిన్నాము, పండుకున్నాం, పొద్దుగాలు లేసరికి ఆయన లేడు, సరే వెళ్ళిపోయిండు అనుకున్నా. మరి ఇది ఒక్కటే జరిగిందయ్యా, మరి మా ఇంటికి అయితే ఇంకెవ్వరు రాలేదు అని ఆ ఊరి చివరన ఉన్న ఇల్లు ఎవరిదైతుందో ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఊరి చివరన ఉంటుంది వాళ్ళ ఇల్లు. అయితే గురూజీ అది విని, అయ్యా భగవంతుడు నీ ఇంటికే వచ్చిండు, నీ గుమ్మంలోకే వచ్చిండు అనగానే అందరు పరిచాను. అరే, గా అడక తినటోడు ఇంటికి వచ్చిండు అంటే భిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్నాడు, గాయన ఇంటికి వచ్చిండంటే దేవుడు వచ్చిండని చెప్తాడేంటి గురువు? లొల్లి చేస్తున్నారు. నేను ఏసీ పెట్టించిన, నేను కారు పంపించిన, నేను కార్పెట్ వేయించిన, నేను పలహారాలు చేయించిన, గానింటికి పోతాడా దేవుడు? వాని ఊరు అవతల ఉన్నది ఇల్లు, వాని ఇల్లు కూడా సరిలేదు, వర్షం పడితే కొంత కురుస్తుంది, వానింటికి దేవుడు వచ్చిండు. ఆ గురూజీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయినా కానీ దేవుడు గట్లెందుకు వస్తాడు అంటే చెప్పిండు గురూజీ, నాయన దేవుడు మారువేషములో ఈ భూమి మీద తిరుగుతున్నాడు, అది ఏ రూపంలో వస్తాడో తెలియదు, వచ్చిండు, వాడు ఆశ్రయం ఇచ్చిండు, ఆయన రొట్టె తిన్నాడు, నువ్వు ధన్యుని అయిపోయినావు బిడ్డ, నువ్వు సత్యయుగంలోకి వెళ్ళిపోతావు, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపో అని ఆ వ్యక్తికి గురూజీ చెప్పి వెళ్ళిపోయినాక అందరు గురూజీని తిట్టడం మొదలుపెట్టారు. ఏం గురూజీనా గింత దారుణమా అంటే, గింత నాది ఎంత పెద్ద ఇల్లు, ఏం కథ, ఏం సంగతి అని ఒకరు, గాడికి దేవుడు రాడట కానీ వీని ఇంటికి వచ్చిండట అని ఒకడు,
ఒకడైతే రోజు 4-5 సార్లు పూజ చేస్తా నేను, నా ఇంటికి దేవుడు రాడు కానీ వాని ఇంటికి వచ్చిండా అని ఇంకొకడు. ఇట్లా చాలా మంది గునుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. అప్పుడు విశ్వరూపంలో దేవుడు దిగిండు లాస్ట్. అసలు ఏమనుకుంటున్నారయ్యా మీరంతా? నేను ఏ రూపంలో వస్తానో కూడా మీకు అర్థం కాకపోతే మీరెందుకు అంటే దేవుణ్ణి అంతగానం ఎవడు ప్రేమిస్తుండు భూమి మీద? దేవుడు చెప్తున్నాడు, ఇక మీరందరూ ఈ శరీరంతోనే నన్ను ప్రేమిస్తున్నారు, కానీ వాడు చూసినవా, వాని లోపల ఆత్మ గుణాలున్నాయి. అవే దయాగుణము, దానం చేసే గుణము, ప్రేమ గుణము, శాంతి గుణము, క్షమా గుణము అగో వాని లోపట ఉన్నాయి. కాబట్టే నేను వానింటికి పోయినా. మీ లోపట ఆత్మగుణాలు లేవు, మీ లోపట శరీర గుణాలే ఉన్నాయి. అందుకని నేను వాని హృదయములో నివసిస్తున్నా. మీ ఇంటికి రాను నేను. మీరంతా శరీరం గురించి ఆలోచించే వాళ్ళే. అగో వాడు వానికి ఉన్న దాంట్లో నాకు ప్రేమ చూపించిండు, ఉన్న దాంట్లో నాతో శాంతిగా ఉన్నాడు, ఉన్న దాంట్లో నాకు తృప్తినిచ్చిండు. కాబట్టే వాణ్ణి సత్యయుగములకు తీసుకుపోతున్నా. అతను ధన్యుడు, నాతో పాటు సత్యయుగంలోకి వస్తాడు, మీరు రారని చెప్పి భగవంతుడు విశ్వరూపం చూపించి మాయమైపోయాడు. ఇక ఏం చేస్తారు? నేను ఇట్లొస్తాడు అనుకోలే, నేను అట్లొస్తాడు అనుకోలే అనుకుంటే ఏమి లాభం? భూమి మీద నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు? మనిషి రూపంనా, మనిషి వేసుకున్న బట్టలనా, మనిషి దగ్గర ఉన్న ధనమునా? నువ్వు ఏ రూపంకు వాల్యూ ఇస్తున్నావు? లాస్ట్కు దేవుడే వచ్చిన కానీ నువ్వు గుర్తుపట్టని స్టేజ్లు ఉన్నావంటే దీన్నే కలియుగం అంటారు. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు చాలా సీక్రెట్గా, రహస్యంగా ఈ భూమికి వచ్చిండు. ఎవరింటికి వస్తాడో తెలియదు, ఎటువైపు పోతాడో తెలియదు. కల్కి భగవానుడు మాత్రం వచ్చిండు. ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. భగవంతుడు, కల్కి భగవంతుడు భూమి మీదకి వచ్చిండు, జ్ఞానం ప్రకటిస్తున్నాడు. ఆయన గుణాలేంటో కూడా పోయిన వీడియోలో చెప్పిన. ఆ గుణాలను చూసి గుర్తుపట్టండి. కల్కి భగవానుడు బ్రహ్మస్వరూపంలో ఉంటాడు. ఆయనను చూడంగానే గుర్తుపట్టవచ్చు. పేదవాన్లాగా వస్తాడో గొప్పవాన్లాగా వస్తాడో అదంతా పక్కకు పెట్టండి. ఫస్ట్ ఆయన గుణాలు చూసి కల్కి భగవానుని గుర్తుపట్టండి. ఇదే ప్రతి ఒక్కరికి భగవంతుడిచ్చిన ఈ భూమి మీద పరీక్ష. ఇది మీరందరూ ఆలోచించి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.